hi friends, welcome back to my channel MMK Vlogs UK. Hope everyone is doing good and everyone is safe. Stay home and save lives. నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ మెనీ థ్యాంక్స్. అండ్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. ఇంకా బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి ఫర్ ద ఫర్దర్ నోటిఫికేషన్. మనం రెగ్యులర్గా ఆనియన్ బజ్జీ, ఆలూ బజ్జీ, అరటికాయ బజ్జీ ఇట్లాంటివి అన్నీ చేసుకుంటాం కదా. సో నేనైతే ఈరోజు కొంచెం డిఫరెంట్గా పన్నీర్ పకోడా ఎట్లా చేయాలో మీకు చూపించబోతున్నాను. చాలా అంటే చాలా ఈజీ అండి. జస్ట్ ఒక 5 to 10 minutesలో అయిపోతుంది. సో దానికి కావాల్సినవి ఏంటంటో నేను ఇప్పుడు మీకు చూపించేస్తాను. లెట్స్ స్టార్ట్. పన్నీర్ పకోడాకి కావాల్సినవి ఈ షేప్లో అంటే స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ షేప్లో పన్నీర్ ఇలా కట్ చేసుకోవాలి. అండ్ శనగపిండి అంటే నేను ఆల్రెడీ కలిపి పెట్టేసుకున్నాను. నేను దీంట్లో ఒక 1 to 2 tablespoons సన్నగా కట్ చేసిన కొత్తిమీర, సన్నగా కట్ చేసిన 1 గ్రీన్ చిల్లీ, ఇంకా ఉప్పు, కారం, పసుపు అండ్ చిటికెడు సోడా వేసి నేను ఆల్రెడీ కలిపి పెట్టేసేసుకున్నా. ఇంకా ఆమ్చూర్ పౌడర్. సో ఇది మనం తింటుంటే కొంచెం చట్పటా టేస్ట్ రావడానికి కొంచెం ఆమ్చూర్ పౌడర్. సో ఈ ఆమ్చూర్ పౌడర్ మనం ఎట్లా యూస్ చేయాలంటే మనము ఇలా కొంచెం తీసుకొని అన్ని ఒక లైన్ మీద ఇలా వేసేసుకోవాలి. మనం ఇలా ఆల్రెడీ ఒక సైడ్ అన్నీ మనం ఏంటి ఆమ్చూర్ పౌడర్ ఇలా చల్లేసుకున్నాం కదా. సో వీటి మీద ఏం చల్లుకోలేదు. సో ఇవన్నీ తీసేసి మనం ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇంటి కన్సిస్టెన్సీలో అలా కలుపుకోవాలండి. ఇంకా ఎక్కువ అయితే లూజ్గా ఉండద్దు. సో నేను ఆల్రెడీ ఇవి ఇట్లా చేసి పెట్టేసుకున్నాను కదా. ఇది మనం డైరెక్ట్గా దీంట్లో డిప్ చేసేయాలి. ఇలా డిప్ చేసేసి మనం ఆయిల్లో వేసేసుకోవాలి. ఎంతో టేస్టీ చట్పటా పన్నీర్ బజ్జీ రెడీ అయిపోయింది. చూడండి, చాలా అంటే చాలా బాగుంది చూడ్డానికి. అయితే నేను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సూపర్. ఈ క్విక్ సింపుల్ స్నాక్ మీ ఇంట్లో అందరూ ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మా వాడికి అయితే పన్నీర్ అంటే చాలా ఇష్టం. సో అందుకని వాడి గురించి అనేది చేశాను అనమాట. And thank you so much for watching my videos. Once again, many thanks to all subscribe my channel. And kottaga evaraina chustunnatlayite please subscribe to my channel and please support my channel. See you soon again. Bye.